Happy birthday! Jai Telugudesam! Jai Telugudesam! Happy birthday! Happy birthday! Happy birthday! Happy birthday! Happy birthday! Jai Telugudesam! Jai Telugudesam! Jai Telugudesam! Amarana Naikatvam! Amarana Naikatvam! Amarana Naikatvam! Jai Telugudesam! Jai Telugudesam! Jai Telugudesam! అవును, ఈ రోజు మన ప్రియతమ నాయకులు పలమనేరు ముద్దుబిడ్డ మన శాసనసభ్యులు అమరన్న గారి పుట్టినరోజు సందర్భంగా కని విని ఎరుగని విధంలో సర్పంచ్ నుండి అదేవిధంగా సమితి అధ్యక్షులుగా, అదేవిధంగా రాష్ట్ర తెలుగు యువతగా, అదేవిధంగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా, అదేవిధంగా ఎమ్మెల్యేగా, మంత్రిగా అన్ని విధాలుగా అంచులంచనా ఎదిగిన మా యొక్క ప్రియతమ నాయకులు అమరన్న గారి పుట్టినరోజు ఈ పలమనేరులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసిమెలిసి రంగరంగ వైభవంగా ఈరోజు అన్నగారి బర్త్డే మేమందరూ జరుపుకుంటున్నాము. ఇలాంటి బర్త్డేలు మనం ఎన్నో జరుపుకోవాలనేసి మా ప్రియతమ నాయకులు అమరన్న గారు మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్లాలనేసి, అదేవిధంగా భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు అన్నగారికి ఉండాలనేసి తెలియజేసుకుంటూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క ప్రియ శిష్యుడు మన ప్రియతమ నాయకులు అమరన్న గారు. అలాంటి నాయకుని దగ్గర మనమందరము పనిచేయడము, ఆ నాయకుడు మన అమరన్న కింద మనమందరము తెలుగుదేశం పార్టీలో ఉండి మొన్న కూడా చూసాము, బ్రహ్మాండమైన ఎలక్షన్లో మంచి మెజార్టీతో అన్నని గెలిపించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక వ్యక్తి మన అమరన్న గారు. ఎప్పుడైనా కానీ కాల్ చేసినా కూడా వెంటనే మాట్లాడి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వెంటనే ఆ సమస్యలను పరిష్కరించే నాయకుడు మన ప్రియతమ నాయకులు అమరన్న గారిని తెలియజేసుకుంటూ, ఇలాంటి నాయకుడు కింద మనమందరం పనిచేయడము మనకెంతో గర్వకారంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఇంకా మంచి భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్లాలనేసి, అదేవిధంగా ప్రతి ఒక్క మనసు గెలుచుకున్న నాయకుడు మన అమరన్నాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై అమరన్న. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన కూటమి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు జననాయకుడు, మన నాయకుడు, కల్మషం లేని వ్యక్తి. ఈరోజు చిన్న పదవి ఉంటేనే ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఈ రోజుల్లో ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు సర్పంచ్ నుంచి రాష్ట్రం ఇంకా ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు పోయినా కూడా ఎక్కడ చిన్న మచ్చలేనటువంటి మహానాయకుడు. ఈ రాయలసీమకే కాదు, త్వరలోనే ఆయన ఈ ఆంధ్రప్రదేశ్కి ఆయన సేవలు రావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించుకుంటూ, మన పలమనేరు అభివృద్ధి ప్రదాత నూతన కాలం అమర్నాథ్ రెడ్డి గారి పుట్టినరోజు అంటే ప్రతి ఒక్కరికి కూడా మనకు పర్వదినం, పండుగ రోజు. ఈ పలమనేరు నడిబొట్టున ఈరోజు రూరల్ కావచ్చు, టౌన్ కావచ్చు, నియోజకవర్గం మొత్తం కూడా ఆయన పుట్టినరోజుని ఘనంగా ఒక పర్వదినాన్ని మనమందరూ కూడా జరుపుకుంటున్నాము. ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి, అష్టైశ్వర్యాలు ఇచ్చి, ఆ కలియుగం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన అభిమానులుగా మేమంతా కూడా మనస్ఫూర్తితో ఆయన మేము వేడుకుంటున్నాము. ఆయనకి త్వరలోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా కూడా నూతన కాలం అమర్నాథ్ రెడ్డి అను నేను అనే దీనికోసం మేమంతా కూడా ఎదురు చూస్తాము. ఆయనకి ప్రతి ఒక్కరి తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున మేము ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఆయన 100 ఏళ్ళు నాయకుడా, వర్ధిల్లు 1000 ఏళ్ళు మేమందరూ కూడా ఆయనకి మనస్ఫూర్తిగా ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకున్నాం. జై హింద్, జై అమరన్న. అందరి అభిమాన నాయకుడు
నిశ్శబ్ద మరియు నిస్వార్థ ప్రజా సేవకుడు, పలమనేరు అభివృద్ధి ప్రదాత, నవ్యాంధ్ర నిర్మాణంలో భాగం పంచుకున్న మన అందరి అభిమాన నాయకుడు నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలాంటి నాయకులు మన పలమనేరులో పుట్టడం మన అందరి అదృష్టంగా భావిస్తూ, ప్రతి ఒక్కరూ కూడా రాజకీయంలో బ్రాండ్ అంబాసిడర్ గా రాజకీయం ఏ విధంగా చేయాలి, ప్రజలే ముఖ్యంగా భావించే, ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా భావించే ఇలాంటి నాయకులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం, అందులోనూ మన పలమనేరులో ఉండడం మన అందరూ చేసుకునే అదృష్టంగా భావిస్తూ, ఇలాంటి నాయకులను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతొగాలని, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళందరికీ చల్లని దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ, ఇలాంటి నాయకత్వాన్ని మనం అందరూ కూడా ఎప్పుడూ కూడా దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై అమరనాథ్. గారికి కూటమి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అభిమానము, గౌరవం ఉంటుంది. ఈరోజు ఆయన సేవలు మన పలమనేరు నియోజకవర్గానికి కాకుండా మన రాష్ట్రానికి కూడా కావాలని మేము కోరుకుంటున్నాము. ఆ దేవుడు ఆయనకి మంచి ఆశీస్సులు, కలిగిగా వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని మేము మనసు వాచ కోరుకుంటున్నాం. జై అమరన్న, జై అమరన్న. మీరు నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో 100 ఏళ్లు మా మధ్యలో ప్రజాసేవ చేసుకుంటూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరొకసారి మీకు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మే గాడ్ బ్లెస్ యూ సార్. మన ప్రియతమ నేత, నా మిత్రుడు. ఎందుకంటే ఆయన నేను చాలా ఏళ్ళుగా ఈ రాజకీయం తరఫున ఉన్నాము. దానికి ముందు కూడా ఆయనతో ఎంతో అవినాభావ సంబంధం నాకుంది. ఆయనకి 67 ఏళ్ళు పూర్తి చేసుకుని 68వ ఏట ఆయన అడుగెడుతున్నారు. కాబట్టి ఆయనకి ఆ యొక్క ఆంజనేయ స్వామి, మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆ భగవంతుడు ఎప్పుడు అతనికి ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఆయనకి మన మిత్రులు చెప్పినట్టు ఆయనకి ఈ రాష్ట్రంలో సేవ చేసే భాగ్యం కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయనకి ఆ యొక్క పదవి రావాలని మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మా కూటమి ప్రభుత్వం తరఫున పలమనేరు కూటమి నాయకుల తరఫున కోరుకుంటూ, ఆయనకి ఆ భగవంతుడు ఆయన ప్రసాదించి ఎప్పుడు ఆయన చల్లగా ఉండాలని, ఆయన సేవలు ఈ పలమనేరు ప్రజలకి, అదే ఈ కాన్స్టిట్యున్సీకి ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, ప్రెస్కు నా నమస్కారాలు. జై హింద్, జై. పలమనేరు మున్సిపాలిటీ తరఫున, మీడియా తరఫున, నాయకుల తరఫున ఆయన ఆరోగ్యంతో, ఆ వెంకటేశ్వర పుణ్యంతో ఇంకా 50 ఏండ్లు, ఎవరు కాదులేండి 50 ఏండ్లు బాగా బతికి ఆయన మంచి పోస్టులు అనుభవించి మాకంతా సేవ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటాను. నా పేరు కృష్ణమూర్తి గౌడ్. నాకు ఇంకొక పేరుంది, కృష్ణమూర్తి బాబా అంటారు. చెప్తా ఉన్నాను. నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి ఆయన మంత్రి వస్తాడు. కానీ విని ఈ రీతిలో ఈ పలమనేరు రజనీబాయి ఎట్లా బర్త్డే చేస్తామనేసి నువ్వు పడతాగే చూడండి